Garuda Express, an international courier service. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఇక ఇది ముగిసిన అధ్యాయమేనన్న సంకేతాలు కేంద్రం నుంచి వెలువడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా ఈ విషయం చెప్పారట. ప్రధాని వద్ద కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. మోడీ మాత్రం దీనిపై స్పందించకుండా జవాబు దాటవేశారని తెలిసింది. ప్రధానితో సమావేశానంతరం బయటకు వచ్చిన కేసీఆర్ను ఈ అంశంపై మీడియా ప్రశ్నించగా, ఇది మాకు అంత ప్రాధాన్య అంశమేమీ కాదు, మేం ప్రస్తావించిన అంశాల జాబితాలో ఇది 6వది అంటూ అజెండా పత్రాలను చూపించారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సీట్లు పెంచితే ఏపీలాగే తాము కూడా లాభపడతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చట్టంలో మార్పులు చేయాల్సిందిగా గత 3 ఏళ్లుగా ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్యను 119 నుంచి 153కు, ఏపీలో 175 నుంచి 225కు పెంచాలని కోరుతున్నాయి. టీడీపీ, టీఆర్ఎస్లు ఎంతగా ఒత్తిడి చేస్తున్నా కేంద్రం మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోవైపు అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని ఓటంకిస్తూ నియోజకవర్గాల పునర్విభజనకు 2026 వరకు అవకాశం లేదని ఎన్నికల సంఘం సూచించింది. తాజాగా ప్రధాని మోడీ సైతం ఈ అంశంపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడంతో ఇది ముగిసిన అధ్యాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.